పూలకు రెక్కలొచ్చాయి. అదేనండి, శ్రావణ శుక్రవారం కావడంతో పూల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పూల మార్కెట్కు పెట్టింది పేరైనటువంటి కడియపులంకలో కిలో చామంతులు దాదాపుగా 1000 రూపాయలు పలుకుతున్నాయి. లిల్లీ, సన్నజాజులు సైతం కిలో 600 రూపాయలకు తగ్గనంటున్నాయి. శ్రావణ మాసం మొత్తం పూజలు, శుభకార్యాలు ఉంటాయని స్థానికంగా పూల దిగుబడి తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి బంతి, చామంతి, గులాబీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని వ్యాపారులు చెప్తున్నారు. ప్రాంతాల నుంచి పూలు వస్తుంటాయండి. తమిళనాడు నుంచి ఏమో చామంతి పూలు వస్తాయండి, కర్ణాటక నుంచి ఏమో బంతి పూలు వస్తున్నాయండి. కర్ణాటక అంటే కుప్పం డివైడింగ్ సంబంధించి అండి అక్కడ వాటర్లు అనమాట అండి. అక్కడ 4-5 మండలాలు ఉన్నాయండి. ఈ 4-5 మండలాల నుంచి కూడా పూలు బాగా వస్తాయండి. అంటే 4-5 మండలాలు కూడా అండి ఎక్కువ అక్కడ చంద్రబాబు గారు నియోజకవర్గం ఉంది కదండి, కుప్పం నియోజకవర్గం. ఆ కుప్పం నియోజకవర్గం అంతా కూడా పూల పంటలే అండి. అంటే నా చిన్నప్పుడు సుమారు తక్కువ అంటే నాకు తెలిసి వచ్చి 40 సంవత్సరాలండి. అంతకు ముందు నుంచే పంటలు పండుతున్నాయండి. ఇప్పటికే అయ్యే పంటలు కొనసాగుతున్నాయండి. ఈ రోజులు వచ్చేసరికి అక్కడి నుంచి మేము పూలు తీసుకొస్తా ఉంటాం అనమాట. ఈ రోజు జరిగే రేట్లు ఏంటంటే అండి, చామంతి పూలు 400 నుంచి 500 రూపాయల దాకా చామంతి పూలు జరుగుతుందండి మార్కెట్. అలాగే బంతిపూలు అంటే 90 రూపాయల నుంచి 120 రూపాయల దాకా బంతిపూలు జరుగుతుందండి ఈ రోజు. అలాగే అండి ఇక్కడ లోకల్లో మాకు వచ్చి పూలు ఉన్నాయి కదండి, ఢిల్లీ పూలు అయితే ఈ రోజు 500 రూపాయలు సార్, 900 రూపాయల దాకా గాజు వ్యాపారం జరుగుతుందండి ఈ రోజు. అలాగే మొల్లలు ఉన్నాయండి, కాగడాలండి 600 నుంచి 700 రూపాయల దాకా పూల మార్కెట్ జరుగుతుందండి ఈ రోజు.